రిపబ్లిక్ డే అంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. ఇలాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేతులు జోడించి అడుగుతున్నామండి. रुको जरा सबर करो. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా అయిపోయి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? అరే విను, just get hell and heaven out of from me, just to heaven. చెన్నై అనేది వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? బికాస్ ఆఫ్ ద పోర్ట్. బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? బికాస్ ఆఫ్ ద పోర్ట్. ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రస్తుతం మనతో ఉన్న క్యాంపెయిన్ ఎన్నికల్లో ప్రచార సరళి, మేనిఫెస్టో, ఇతరత్ర అన్ని అంశాల మీద మనతో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విధానం, అదేవిధంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ఆ రోజు ప్రజలందరికీ అర్థమైంది. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. చాలా వాటిని అప్పుడు చెప్పిన వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేశారు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. ఈరోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతాను, చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి. ఇవాళకి కూడా ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. रुको जरा सबर करो. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. Extraordinary, fantastic, mind blowing, sir. సూపర్ హాస్పిటల్ మా భర్తలు చేస్తారు, సూపర్ హాస్పిటల్ సేవలు చేస్తారు.大行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本利益。టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. కానీ జగనన్నని నమ్ముకుంటే నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. నాకు గన్నెత్తారా? దిక్కు తెలియని సంస్థ, దిక్కుమాలిన వక్తలు వెరసి ఇదో దిక్కుమొక్కులేని సన్మానం. వీక్షించండి. One minute.
అదేంటండి వెళ్ళగానే ఉంటాయారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? కోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే, ఆ రోజు ఎందుకు అడగలేదు? అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలని ఈ రోజే అడుగుతున్నావు. అరే ఈ రోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి కింద పడి దొలుతున్నావు. నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసం, చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమైపోయింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. జగన్మోహన్ రెడ్డి తన కూతురు చుట్టానికి లండన్ కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నావు. మొహం పగిలిపోద్ది. బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. ఏ విచారణ వేయించండి, మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి. బూతుల పురాణంతో మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బతుకు జట్కా బండికి స్వాగతం. ఏం సమస్య వచ్చిందని ఇక్కడికి వచ్చారు? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా? సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది. సూటిగా చెప్పు, ఇది తప్పు కాదా? అరుస్తున్నాడు అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. మూతి మీద కొట్టానంటే పళ్ళన్నీ రాళ్ళ చేతుల్లో పడతాయి. పద్ధతి. పాయింట్ మాట్లాడి నేర్చుకోండి. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. అబ్బా సాయిరామ్, గోల్డెన్ లెగ్ దేశం మొత్తం మీ గురించి గోడై వస్తుంది. ఉండి ఆయన అంటే ముఖ్యమంత్రి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక్క నిమిషం. హలో, నేను సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పమ్మా. ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని రాయించుకొని కొడితే ఆయన్ను కొట్టినట్టేనా? జోకులు బాగా వేస్తావే. రాయితో కూడా బాగా కొడతా. మనకు కావాల్సింది కూడా అదేలేమా. సాయిరామ్, పరువు కన్నా చెప్పుంటాడు కదా, దాడి జరగాలి కానీ కన్ను పోకూడదు. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ డిస్కౌంట్ ఏం లేదమ్మా. పోనీ గిఫ్ట్ గా కన్ను పోయేలా కొట్టైనా? అంత గిఫ్ట్ మనకు వద్దులేమ్మా. 5 పన్నయ్యాక 75. ఓకేనా? పనయ్యాక కోడి కత్తి సీను దస్తగిరిలా దొరికిపోతే, మొత్తం నువ్వు తీసుకుని వాళ్ళగా మిస్ అయిపోతే, నాకు రాయించుకొని కొట్టడమే వచ్చు, మిస్ చేయడం మోసం చేయడం రాదు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా.